అందరికీ నమస్కారం. ఈ మధ్యకాలంలో చాలామంది థైరాయిడ్ సమస్యలతో ఎక్కువ బాధపడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఆడవాళ్ళలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఈ తద్వారా శరీరంలో అనేక రకమైనటువంటి మార్పులు జరుగుతూ ఉంటాయి. అన్వాంటెడ్ ఎయిర్స్ రావడం కానీ, లేకపోతే బాడీ మెటబాలిజం మంచిలో డిఫరెన్స్ రావడం, అదేవిధంగా మెన్స్ట్రువల్ సైకిల్ మారిపోవడం, అదేవిధంగా లావు పెరిగిపోవడం, అదేవిధంగా సన్నబడిపోవడం, ఇలా శరీరంలో ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయితే ముఖ్యమైనది. సాధారణంగా దీన్ని మెడిసిన్స్ మాత్రం వాడుతూ ఉంటారు. మన శరీరంలో వివిధమైనటువంటి గ్రంథులను పనిచేయించడానికి కొన్ని ప్రత్యేకమైన ఆసనాలు అద్భుతంగా పనిచేస్తాయనేటటువంటి దాన్ని గత 32 సంవత్సరాలుగా మేము ఎన్నో అద్భుతమైన మార్పులను చూసాం. శరీరంలో వివిధమైనటువంటి గ్రంథులు పనితీరును మెరుగుపరచడానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు, ధ్యాన ప్రక్రియలు అద్భుతంగా పనిచేస్తున్నాయి అనేటటువంటి దాన్ని మేము గమనించాం. కాబట్టి ఈ థైరాయిడ్ సమస్యలు ఉండేటువంటి వాళ్ళు కేవలం ట్యాబ్లెట్స్కి మాత్రమే లోనైపోకుండా, అలవాటు పడిపోకుండా ఒక 15-20 నిమిషాల సమయం కొన్ని ప్రత్యేకమైన ఆసనాలు కనుక చేసినట్లయితే సుమారుగా కొన్ని వారాల తర్వాత మీ డాక్టర్స్ కూడా మీకు కొన్ని మార్పులు చెప్తారు. మెడిసిన్స్ తగ్గించుకోవచ్చు అలా అని చెప్పేసి మీరు వైద్యుల యొక్క పర్యవేక్షణలోనే చేయాలి. మీ ఇష్టం వచ్చినట్టు మానేయకుండా. దీనికి టైం పడుతుంది. సో కాబట్టి ఏంటంటే అందులో అద్భుతంగా పనిచేసేటటువంటి ఆసనం ఉష్ట్రాసనం. ఈ ఉష్ట్రాసనం అనేది కూడా థైరాయిడ్ గ్లాండ్కి అద్భుతంగా పనిచేయించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మరియు శంకు ముద్ర, ఇంకా కొన్ని ప్రత్యేకమైన ఆసనాలు చాలా ఉన్నాయి. ముందు ఈరోజు మనం ఉష్ట్రాసనం అనేటువంటి దాన్ని చూద్దాం. ఇప్పుడు ఈ ఆసనం ఏ విధంగా చేయాలంటే కూర్చొని వజ్రాసనం మీదుగా చేసేటటువంటి ఆసనం. ఎలా చేయాలంటే ముందుగా దండాసనానికి రావాలి. కాళ్ళు రెండు స్ట్రైట్గా ఉంచుకొని పాదాలు రెండు జతలో ఉంటాయి. ఇప్పుడు వజ్రాసనానికి వచ్చే విధంగా ముందు లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేసుకొని, తర్వాత లెఫ్ట్ లెగ్ జతలో రైట్ లెగ్ని కూడా ఉంచుకొని పాదాలు రెండు వీ షేప్లో ఉంటాయి. ఈ విధంగా వెన్ను నిటారుగా, ఛాతీ చక్కగా ఉంటుంది. ఇప్పుడు వజ్రాసనం మీద మోకాళ్ళ మీద లేచి నిలబడాలి. ఇలా నిలబడినప్పుడు మోకాల్ని ఒక 1/2 ఫీట్ డిస్టెన్స్లో ఉంచుకోవాలి, వెనకాతల పాదాలని కూడా. ఈ స్థితిలో లెఫ్ట్ హ్యాండ్ రేట్ చేస్తూ లెఫ్ట్ హ్యాండ్ని లెఫ్ట్ లెగ్ పైన సపోర్ట్ తీసుకోవాలి. అదేవిధంగా రైట్ హ్యాండ్ని కూడా రేట్ చేస్తూ రైట్ లెగ్ పైన సపోర్ట్ తీసుకొని శరీరాన్ని పూర్తిగా వెనక్కి వంచాలి. ముఖ్యంగా పృష్ఠ భాగాన్ని ముందుకు నెట్టుతూ తలను పూర్తిగా వెనక్కి ఉంచేసాను. మీరు గమనించినట్లయితే ఈ ఆసనం ఉష్ట్రాసనం, ఒంటె మెడ ఆకృతిని పోలి ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా బాగా స్ట్రెచ్చింగ్ అయ్యి వ్యాయామం జరిగేది మెడ భాగంలో. ఈ మెడ భాగం, గొంతు భాగంలోనే ఈ యొక్క థైరాయిడ్ గ్లాండ్ ఉండేటటువంటి. సో ఈ ఉష్ట్రాసనంలో థైరాయిడ్ గ్లాండ్ బాగా స్ట్రెచ్చింగ్ జరిగి, వ్యాయామం జరిగి, అది సహజంగా పనిచేయడానికి ఉపయోగపడే విధంగా ఈ ఆసనం అద్భుతంగా పనిచేస్తుంది. ఇలా 10 నుంచి 20, 20 నుంచి 30 సెకండ్లు చేసే సమయాన్ని పెంచుకుంటూ ఇప్పుడు మరలా ఏ విధంగా అయితే వెళ్ళారో ఎడమ చేతిని ముందుకు లేపి యథాస్థానానికి తీసుకొచ్చి దాని తర్వాత కుడి చేయిని కూడా తీసుకొని రావాలి. తర్వాత వజ్రాసనంలో కూర్చోవాలి. ఈ విధంగా వజ్రాసనంలో చక్కగా ఉష్ట్రాసనం, 2 చేతులు ఒకేసారి వెనక్కి అందకలేకపోవచ్చు. కొంతమంది వెయిట్ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే ప్రారంభంలో అలాంటప్పుడు అర్ధ ఉష్ట్రాసనం అంటే 2 చేతులు నడుం దగ్గర ఉంచుకొని కానీ, లేదంటే ఒక చేతిని ఆనించి కానీ, లేకపోతే 2 చేతులు నడుం దగ్గర ఉంచి వెనక్కి ఎంత వీలైతే అంత వంగి ఇలా 10 రోజులు 15 రోజులు చేసిన తర్వాత ఇప్పుడు పూర్తిగా మీరు చేయగలుగుతూ ఉంటారు. ఇలా ప్రతిరోజు ఈ యొక్క ఉష్ట్రాసనాన్ని 5 నుంచి 10 సార్లు, వీటితో పాటుగా ఇంకా కొన్ని ఉన్నాయి. వీరభద్రాసనం, భుజంగాసనం, ధనురాసనం, ఈ రకమైనటువంటివన్నీ కూడా చక్కగా చేయవచ్చు. సో ఈ ఆసనం మాత్రం చాలా బెస్ట్గా ఉపయోగపడుతుంది. ఇప్పుడు దానికి ఇంకా ఈ థైరాయిడ్ సమస్యకి ఉపయోగపడే అద్భుతమైన ముద్ర శంకు ముద్ర. ఇది వజ్రాసనంలో కానీ, మరి సుఖాసనంలో కానీ, వీలు లేకుండా కుర్చీలో కూడా కూర్చొని 2 అరచేతులు ఆకాశం వైపు చూస్తున్న విధంగా తొడలపైన ఉంటాయి. ఈ స్థితిలో ఎడమ చేతి యొక్క బటన వ్రేలు కుడి చేతి అరచేతిలో ఉంచి, ఆ కుడి చేతి యొక్క 4 వేలును ఫోల్డ్ చేసి, ఇప్పుడు ఎడమ చేతి యొక్క 4 వేలుని కుడి చేతి యొక్క బొటన వ్రేలుకి ఈ విధంగా తీసుకొచ్చినట్లయితే, మనం గమనించినట్లయితే శంకు ఆకృతిని పోలి ఉంటుంది. సో ఈ స్థితిని శంకు ముద్ర అని అంటారు. ఈ స్థితిలో వెన్ను నిటారుగా ఉండాలి, షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి. మరి ముద్ర మాత్రం కాస్త బిగితిగా ఉంటుంది, రిలాక్స్గా ఉంటుంది. కళ్ళు మూసుకోవాలి, ప్రాణిక్ బ్రీతింగ్ చేయాలి.
అంటే నిదానంగా శ్వాసను తీసుకున్న శ్వాసను లోపల పట్టి ఉంచుతూ పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాలు, నిష్పత్తులను పాటిస్తూ ఈ యొక్క శంకుముద్ర రోజు మొత్తంలో 30 నుంచి 40 నిమిషాలు థైరాయిడ్స్ సమస్య ఉన్నటువంటి కలిగిన చేసినట్లయితే అద్భుతమైనటువంటి మార్పుల్ని మీరు గమనించవచ్చు. ఇది పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం కానీ భోజనం చేసిన తర్వాత 1 గంట సమయం విరామం ఇచ్చి ఈ యొక్క శంకుముద్ర చేసినట్లయితే మరి అద్భుతమైనటువంటి మార్పుల్ని మీరు గమనించవచ్చు. శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ముద్రను రిలీజ్ చేయాలి. వజ్రాసనం నుంచి బయటికి రావాలి. ఇదే ముద్రని ఎడమ చేతి కూడా సేమ్ ఇందాక చేసినట్టుగానే చేయాలి. కుడి చేతిని ఎడమ అరిచేతిలో ఉంచి 4 ఎడమ చేతి వ్రేళ్ళు మూసివేసి సేమ్ ఇందాక ఎట్లయితే చేసామో దీన్ని ఇటువైపు కూడా తిప్పి ఇటువైపు ఒక 5 నిమిషాలు, ఇటువైపు 5 నిమిషాలు ఇలా చేయవచ్చు. ఓకే, చూసారు కదండి. మరి థైరాయిడ్ సమస్యలకి చేయవలసినటువంటి ఆసనాలు, ముద్రలు వీటన్నింటినీ కూడా ఈ సమస్య ఉన్నటువంటి వాళ్ళు మరి దీనికి ప్రత్యేకమైన శ్రద్ధని, సమయాన్ని కేటాయించి మీరు చేసినట్లయితే సహజమైన మార్పుల్ని మీరు కొన్ని శరీరంలో గమనించవచ్చు. నమస్కారం.